నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి దర్యాప్తు జరిపించాలి. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఎన్ఎం. విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి. దేనికి భయపడమన్న కేటీఆర్. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధం. రైతులను బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోందన్న జూపల్లి. ఏపీ కూటమిలో అసంతృప్తి సెగలు. 3 పార్టీల్లో అసమ్మతి రాగాలు. కస్టడీ నుంచి మరోసారి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్. మహల్లా క్లినిక్ లో ఔషధాల కొరత ఉండొద్దన్న సీఎం. లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అని మాట తప్పిందని, రైతు బంధు బోనస్ అని మాట తప్పిందని మండిపడ్డారు. పింఛన్లు కూడా ఇవ్వలేదని, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని హరీష్ రావు ప్రశ్నించారు. మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు, ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పిండు కదా మన సంగారెడ్డిలో, బడే భాయ్ छोटे भाई, छोटे भाई बड़े भाई से पूछा ना, मोदी साहब से क्या पूछा ये छोटे भाई, बड़े भाई फ्यूचर में भी आपका दुआ रहना, आपका मदद रहना, हमारे तरफ देखो, गुजरात जैसा हमारा तेलंगाना को बनाओ बोल रहा. बोले तो क्या बोलना चाह रहे रेवंत रेड्डी, आगे भी बीजेपी जीतता, आगे भी मोदी साहब रहता, तुम हमारा को अच्छा तरीके से देखो, हमारा फंड्स दो बोल के बोल रहा. बोले तो इन्हें रेवंत रेड्डी कांग्रेस से मुलाकात हो गया, इन्हें खुद बोल रहा आगे भी बीजेपी जीतेंगे बोल के. ये बात हमारे मुसलमान भाई, हमारे बहन भी सोचना चाहिए. రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకి తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో ప్రజాధనం దోచుకుతున్నారని మండిపడ్డారు. మళ్లీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని తెలిపారు. నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని క్లారిటీ ఇచ్చారు. నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం సర్వే చేస్తోందన్నారు. పంట నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందన్నారు. మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాట్లాడ జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడిచ్చిండ్రు. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటున్నారు. గడిచిన వర్షాకాలంలో వచ్చినటువంటి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీళ్లు మీరు అధికారులకు వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా,
మళ్ళీ నదిలో నీళ్ళు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్ళు వెళ్తూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా అంటే సీజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3కు వచ్చినాం, అది రావడం జరిగింది. మేడిగడ్డ నుంచి మీరు నిజంగానే నీళ్లు ఎత్తిపోసి ఉంటే అవన్నీ ఈ యొక్క నిర్వాహకం, ఈ నిర్వాహకం జరగపోయి ఉంటే ఈరోజు ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి సుమారుగా 5 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క సాగునీటి కష్టాలు ఉండేది కాదు. రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతున్నారని ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారని, ఎన్నికల పేరుతో 2,500 కోట్లు జమ చేశారన్నారు. అక్రమ వసూళ్లు చేసి సామంతరాజుల ఢిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు. హామీల నుంచి ప్రజలను పక్కదో పట్టించేందుకే ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. అధికారం చేతుల్లో ఉంది కదా, ఏం చేస్తావో చెయ్యన్నారు. ఎవరెవరు తప్పులు చేశారో వాళ్లపై చర్యలు తీసుకో అంటూ సవాల్ విసిరారు. బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి. మీరు యాద పెట్టుకోండి, అలా రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు. 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట. ఒక్కసారి అనలే ఈ మాట, 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. आप एक मिनट सोचो, ऊपर राहुल गांधी है दिल्ली में, उन्होंने क्या बोलते? चौकीदार चोर है बोलते, चौकीदार चोर है अंटाడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో नहीं चौकीदार नहीं है इनो, चोर नहीं है इनो, हमारे बड़े भाई है. चौकीदार चोर है ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి है हमारे అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి. अदानी के लिए काम करते प्रधानी and राहुल गांधी अंटाడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे? जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहां पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తాను, అది ఈరాబాయ్ అంటే అది లేదు. నెలకు 4,000 ఇస్తా ముసలోళ్ళకన్నా అదేదిరాబాయ్ అంటే అది దిక్కులేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా బాయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు చెయ్యి. అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో తీ, ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి.
మహబూబ్ నగర్లో 5 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, తాను ట్యాపింగ్ బాధితుడిని అని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఎస్ఐబి అధికారులతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర నిర్బంధం కంటే 1000 రెట్లు ఎక్కువ కేసీఆర్ నిర్బంధాన్ని ప్రయోగించారని ఆరోపించారు. ఎలక్షన్ల సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని, తన బంధువులు అనుచరుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని అన్నారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారో వెలికి తీయాలంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ఉషా ఫేస్ టు ఫేస్. సంచలనమైన విషయాలైతే అతను దగ్గర నుంచి రాబట్టారు. దీనికి సంబంధించి బాధితులు ప్రస్తుత ఎమ్మెల్యే మహబూబ్ నగర్ కి చెందినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, గత ప్రభుత్వ హయాంలో మీరు ఎలా సఫర్ అయ్యారు? ఫోన్ ట్యాపింగ్ ఎన్ని విధాలుగా చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కార్యకర్తలు ఇందులో బాధితులుగా ఉన్నారు? తెలంగాణ తేవడానికి పోరాటం చేసిన మొదటి వ్యక్తుల్లో మేము. టీఆర్ఎస్ పార్టీ మొదట ఆవిర్భావానికి కృషి చేసిన వాళ్ళం మేము. తెలంగాణ కోసం ఉద్యోగాలను వదిలేసి సర్వస్వం త్యాగం చేసి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసిన వాళ్ళలో మేము ఉన్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2015 నుంచి కూడా మేము ఈ ప్రభుత్వాలకు కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మేము ఇంత అరాచక పాలన చూడలేదు అన్నారు. అది వాస్తవం అండి. ఇప్పుడు తెలంగాణ కోసం మాలాంటి వాళ్ళం వేల మంది అన్ని వదులుకొని ఉన్నాం. మాలాంటి వాళ్ళ ఫోన్లు కూడా గత 10 సంవత్సరాలుగా ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మాదే కాదు, గొంతు విప్పిన జర్నలిస్టులు, గలం విప్పిన జర్నలిస్టులు, రాసిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరి ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. కానీ పరాకాష్ట ఏంది అంటే మొన్న ఎలక్షన్స్లో గవర్నమెంటు పోలీసు వాళ్ళు ట్యాప్ చేస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినట్టు ప్రైవేట్ ట్యాపింగ్ సెంటర్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. దానికి మేము వ్యతిరేకం. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఫోన్ నెంబర్లు చెప్తే అక్కడ ట్యాపింగ్ చేసి ఆ రికార్డ్ వాయిస్ పంపితే దాన్ని తీసుకొని కింద బ్లాక్మెయిలింగ్కి అలవాటు పడ్డారు ఈ నాయకులు, దుర్మార్గులు. దానికి మేము వ్యతిరేకం. అట్లా ఎవరు చేసినా సరే వాళ్ళకి శిక్షించాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటాం. ఫోన్ ట్యాపింగే కాకుండా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా ఒక హైలీ టెక్నాలజీని ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ కదలికను మొత్తాన్ని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారి కదలికలు, వారు ఎవరెవరితో మాట్లాడారన్న సంభాషణలు కూడా విన్నారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు ట్యాపింగ్ ఏ రూపాన జరిగినా కూడా ఖండించాల్సిందే, ఎవరు చేసినా ఖండించాల్సిందే. నేను కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసిన. ఒక సిస్టమ్ ఉంటుంది, అప్రూవల్స్ తీసుకోవాలి, ఎందుకు ట్యాపింగ్ చేస్తూ ఉన్నామని చెప్పాలి, ఆ నెంబర్ పెట్టాలి, దానికి అప్రూవల్ అయిపోయినాక అప్పుడు ట్యాపింగ్ చేయాలి. ఆ ట్యాపింగ్ది కూడా ఏం రాసుకున్నాం అనేది రాయాలి, ఆ పై అధికారులకు చూపించాలి. అవసరం ఉంటేనే దాన్ని పెడతారు, లేకుంటే ఎరేజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏ రూల్ లేదు, ఏ లా లేదు. అధినేత ఆజ్ఞాపిస్తే కింద వీళ్ళు పాటించారు. మరి అధినేత ఒక్కడున్నాడా అంటే 100 మంది అధినేతలు. ఆ సిస్టంలో ఉండి పవర్ అనుభవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఒక 100 టెలిఫోన్ నెంబర్లు ఇచ్చేటోడు ఆ ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలకు. వాళ్ళు ట్యాప్ చేసి ఈ సమాచారం కావాలంటే ఆ సమాచారం తెప్పించి ఆ సమాచారాన్ని వాడుకొని వాళ్ళు లబ్ధి పొందిండ్రు. ఇది తెలంగాణలో ఇప్పటిదాకా జరుగుతున్నది. దీనికి అంతం పలకాలని నేను డీజీపీ గారికి ఇటువంటి దుర్మార్గ పనులు ఎవరు చేసినా కూడా ప్రజల్లో వాళ్ళని ఎండగట్టాలని చెప్పినా, వాళ్ళకి శిక్ష పడాలని చెప్పిన. సార్, మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు సార్ బాధితులు? వేలాది మంది బాధితులు ఫోన్ ట్యాపింగ్ ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను ఈరోజు కంప్లైంట్ చేసిన. ఇది ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులకి సంబంధించినటువంటి లిస్టుతో సహా డీజీపీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం వినిపించారు. ఏదైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మహబూబ్ నగర్కి సంబంధించి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించిందని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మేడిగడ్డ బ్యారేజ్ 3 పిల్లర్లు కుంగితే దాన్ని సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో 6 గలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఎకరాకు 25,000 పంట నష్టపరిహారం అందించాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతామని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ఎడ్లు మేస్తాయి. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయంత పచ్చగా అవపడేది కూడా ఇంకా 2-3 రోజులప్పుడు అది కూడా ఎండిపోతుంది. ఎందుకంటే నీళ్ళు లేవు. ఇంకా 2 రోజులు అయితే అది కూడా ఎండిపోతుంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఈ మండలంలో ఈ పొలాలకన్నిటికి కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది. ఎందుకంటే మిడ్మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక నెల రోజుల క్రితము 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు
ఈ అన్నపూర్ణ రిజర్వాయర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్లేసేటటువంటి పొలాలు ఇవి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, కరువైనా లేకపోతే విపరీతమైనటువంటి వడగండ్ల వానలు వచ్చినప్పుడు కూడా నష్టపోయేది రైతులే. కాబట్టి మరి దీనికి కూడా ఎకరానికి 25,000 చొప్పున కంపెన్సేషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా వ్యవసాయ అధికారులని గారిని ఆదేశించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను కోరుతున్నాను. ఎడ్లు మేస్తానే. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజుల క్రితం టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణ గెలుపొందారని ప్రజలు తెలిపారు. అధిష్టానం మాత్రం తన కుమార్తె లక్ష్మీ సాయిప్రియకి టికెట్ ఇవ్వడంతో వైసీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. గతంలో రామ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్ కుమార్ రెడ్డిని 100% ఎమ్మెల్యేగా గెలిపిస్తామంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకి మారుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కూడా కొరగొండ్ల రామకృష్ణ, అదేవిధంగా డాక్టర్ మస్తాన్ యాదవ్ ఇద్దరు కూడా గట్టి పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానం ఇద్దరికీ కాకుండా కొరగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియకి అయితే సీటు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొరగొండ్ల రామకృష్ణకి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించుంటే టీడీపీ ఖచ్చితంగా గెలుపొందే పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొత్త అభ్యర్థి మహిళకు సీటు ఇవ్వడంతో పాటు కూడా అక్కడ వైసీపీకి కొద్దిగా మారిందని కూడా అక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి సంబంధించి తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా తల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి నుండి కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా వెంకటగిరికి సంబంధించి నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా వెంకటగిరి నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడం, తమకంటూ ఒక వర్గం ఉండడం వైసీపీకి అయితే పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలకు సంబంధించి కూడా వైసీపీకి 70% వరకు కూడా ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజుల క్రితం టీడీపీకి మొగ్గు చూపిన ప్రజలు ప్రస్తుతం అక్కడ కొరగొండ్ల రామకృష్ణకి కాకుండా తమ కుమార్తెకి ఇవ్వడంతో పాటు కూడా ఆమె నాన్ లోకల్ అయిన పరిస్థితి అయితే ఉంది. నాన్ లోకల్ కావడంతో పాటు కూడా ఆమె వైపు టీడీపీ ప్రజలు కూడా మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొరగొండ్ల రామకృష్ణ కుమార్తె పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ కోడలుగా ఉండడం, దాంతోపాటు కూడా ఆమె నాన్ లోకల్ అయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గంలో ఉంటే అభివృద్ధి చేయగలరు కానీ ఇక్కడ గెలుపొంది చెన్నైలో పోయి కూర్చొని ఉంటే ఇక్కడ అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరంటూ కూడా కొంతమంది ప్రజలైతే వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీకి సంబంధించి ఇటు కొరగొండ్ల రామకృష్ణ, అదేవిధంగా డాక్టర్ బీదా మస్తాన్ రావు అయితే కూడా ఇద్దరు సీటుకి అయితే టీడీపీ సీటు కోసం అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అధిష్టానం తన కుమార్తెకి సీటు ఇవ్వడంతో పాటు కూడా డాక్టర్ మస్తాన్ యాదవ్కు సంబంధించి గత కొద్ది రోజుల్లోనే వైసీపీ కండువా కప్పుకుంటాడనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. వెంకటగిరికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఎస్సీ ఓట్లు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో పాటు కూడా ఇప్పుడు బీసీకి సంబంధించిన డాక్టర్ మస్తాన్ యాదవ్ వైసీపీలోకి వస్తే పూర్తిగా కూడా టీడీపీ అయితే వెంకటగిరి నియోజకవర్గంలో పతనం అవుతుందని కూడా సీనియర్ రాజకీయ నాయకులు వెంకటగిరిలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇటు వైసీపీ అభ్యర్థి, అదేవిధంగా ఇటు టీడీపీ అభ్యర్థి ఇద్దరు కూడా ప్రచారం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు కూడా ప్రజల వద్దకు వెళుతూ తమ సంక్షేమ పథకాలను వివరిస్తూ తాము గెలుపొందితే ఎలాంటి అభివృద్ధి చేస్తామో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు కూడా అక్కడ వైసీపీకి సంబంధించి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నేదురుమల్లి రాజ్యలక్ష్మికి సంబంధించి కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా వీళ్ళిద్దరి పదవుల్లో ఉన్నప్పుడు
నియోజకవర్గానికి మంచి పని చేయడంతో, మంచి పనులు అదేవిధంగా అభివృద్ధి చేయడంతో పాటు కూడా వాళ్ళకి ఒక వర్గం ఉంది. ఆ వర్గానికి సంబంధించి కూడా పిలిపించి మాట్లాడడంతో పాటు కూడా 100కి 100% నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని అక్కడ రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని స్వతంత్ర టీవీ అయితే గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా 6 మండలాల్లో బాలాయిపల్లి అదేవిధంగా డక్కిలి, వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి, సైదాపురానికి సంబంధించి అన్ని దాదాపు 6 మండలాలు, కలువాయి మండలానికి సంబంధించి కూడా అక్కడ స్థానిక ప్రజలతో అయితే స్వతంత్ర టీవీ మమేకమైన పరిస్థితి అయితే ఉంది. మమేకమై ప్రజల్లో కలిసిపోతూ అక్కడ అడిగిన పరిస్థితి అయితే ఉంది. అడిగిన వెంబటే కూడా కొద్ది నెలల క్రితం కూడా కొరగొండ్ల రామకృష్ణకి టీడీపీ అధిష్టానం సీటు కేటాయించుంటే ఖచ్చితంగా కొరగొండ్ల రామకృష్ణ అయితే గెలిపించిండే వాళ్ళని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు కొరగొండ్ల రామకృష్ణ కాకుండా తన కుమార్తెకి సీటు ఇవ్వడం, అది కూడా నాన్ లోకల్ కావడంతో పాటు కూడా అక్కడ వైసీపీ అభ్యర్థికి చాలా వరకు ప్లస్ అయిందని ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పూర్తి స్థాయిలో కూడా రాబోయే ఎన్నికల్లో పతనం అవుతుందని కూడా కొంతమంది ప్రజలు చెప్తున్నారు. ప్రజలతో పాటు కూడా కొంతమంది నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2 రోజుల్లో డాక్టర్ మస్తాన్ యాదవ్ టీడీపీ నుండి వైసీపీ కండువా కప్పుకుంటే పూర్తిగా అయితే టీడీపీ 10 నుంచి 20% కూడా టీడీపీకి ఓట్లు పడే అవకాశం లేదని వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. అమరావతి రాజధానిపై జగన్ మాట తప్పారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని, దేవినేని ఉమాతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. తాను పార్టీ మారడానికి మంత్రి జోగి రమేష్ కూడా ఒక కారణమన్నారు. మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ మంత్రి అయ్యాక అవినీతి పెరిగిందంటున్న వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే ఈసారి తెలుగుదేశం నుంచి బరిలో ఉండబోతూ ఉన్నారు. ఇక ఆయన పార్టీ మారటానికి కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మారిన తర్వాత, చేరిన తర్వాత నియోజకవర్గ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశాలు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కొత్తగా. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ ప్రజల్లోకి వెళ్తున్నారు? చాలా బాగుందండి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నన్ను 5 సంవత్సరాలు బట్టి చూశారు. కాకపోతే నేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి ఉన్నాను, వాళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నారు. సహజంగా గ్రామ నాయకత్వాలను అనుసరించి గ్రామాల్లో జరిగే చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, అభివృద్ధి విషయాల్లో, సంక్షేమ పథకాల విషయాల్లో అందరినీ కలుపుకొని పోయినప్పటికీ గ్రామ స్థాయిలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి గురించి అడుగుతా ఉన్నారు. వాటిని నేను క్లారిఫై చేస్తా ఉన్నా. ప్రజల్లో స్పందన బాగుంది. నేను గడిచిన 5 సంవత్సరాల కాలం వాళ్ళ మధ్య తిరుగుతా పనిచేస్తా ఉన్నా కాబట్టి ఈ రోజు నన్ను అందరూ స్వాగతిస్తా ఉన్నారు. మీరు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మళ్లీ టికెట్ ఇస్తామని కూడా చెప్పింది. అయినా పార్టీ మారటానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి? అంటే పలు ఒక కారణం కాదండి, పలు అంశాలు విభేదించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదికను వదిలేయడం జరిగింది. ప్రధానంగా నేను పార్టీలో చేరడానికి 2018కి ముందే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిసి అడిగితే అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక్కడే ఉంటుందని చెప్పారు. తర్వాత పార్టీ ఆ స్టాండ్ మార్చుకుంది. అసెంబ్లీలో కూడా వారు సాక్షాత్తు ప్రకటించున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే నేను శాసనసభ్యుడైన తొలి రోజు నుంచి చివరి రోజు వరకు నేను పలు ప్రజా సమస్యల మీద, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారికి నేను వినతపత్రాలు ఇవ్వటం, ఆ వినతపత్రాల్లో ఏ ఒక్కటి కార్యరూపం దాల్చకపోవటం అత్యంత దురదృష్టకరం. మీరు పార్టీ మారారు, మీతో పాటు ఇంతకాలం మీ వెంట నడిచినటువంటి క్యాడర్ కానీ నాయకులు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మీతో నడిచేందుకు ముందుకు వస్తున్నారా, నడుస్తున్నారా? కొంతమంది వచ్చారు. మొన్నే నేను చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేరినప్పుడు మండల ప్రెసిడెంట్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీపీ ఒకళ్ళు చేరారు, అట్లాగే కొంతమంది సర్పంచ్లు చేరారు. ఇప్పుడు కూడా మరి కొంతమంది చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కొంతమంది కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా మరి కొంతమంది కౌన్సిలర్లు, మరి కొంతమంది సర్పంచ్లు, ఇట్లా నాతో పాటు కలిసి వచ్చేవాళ్ళు, జాయిన్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది రాకపోయినా నాతో పాటు పనిచేస్తున్నారు కాబట్టి నా మనస్తత్వం, నా భావజాలం వాళ్ళకి తెలుసు కాబట్టి నా మీద అభిమానంతో పరోక్షంగా సహకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు మైలవరం టికెట్ సాధించాలంటే తెలుగుదేశం పార్టీలో చాలా కాంపిటీషన్ ఉంది. దేవినేని ఉమాలని సీనియర్ నేత ఉన్నారు, కానీ ఆయన కూడా పక్కన పెట్టి చంద్రబాబు గారు మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేవినేని ఉమా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎట్లా ఉంది క్యాడర్ నుంచి, టీడీపీ క్యాడర్ నుంచి స్పందన? నేనైతే పార్టీలో చేరినప్పుడు నాకు టికెట్ ఇస్తేనే పార్టీలోకి వస్తానని కాకుండా బేషరతుగా నేను వచ్చాను. తర్వాత చేరిన తర్వాత కూడా నేను చెప్పాను, నాకు టికెట్ ఇచ్చినా ఇంకోళ్ళ టికెట్ ఇచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. తర్వాత తదనంతర పరిణామాల్లో ఈరోజు నేనే అభ్యర్థి అయ్యాను. ఉమా గారు నాకు తెలిసి పార్టీ లైన్లోనే ఉన్నారు.
ఇప్పుడు దాకా వారితో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ ఆయన స్వయంగా అందరూ పార్టీ లైన్లో ఉండండి, పార్టీ వ్యవహారమే చేయండి అని చెప్పారు. నేను కూడా ఉమాగారిని కలవాలి అనుకుంటున్నాను. కానీ నేను నేరుగా కలిసి ఇంతకాలం బట్టి మేము ప్రత్యర్థులుగా ఉన్నాం కాబట్టి ఇది కానీ పార్టీ పెద్దలు పిలుస్తామని చెప్పారు వారిని. నన్ను పిలిచిన రోజు వారి సమక్షంలో తప్పకుండా కలుస్తాం. నాకేమీ మా ఇద్దరి మధ్య వ్యక్తిగతం కాకపోయినా రాజకీయంగా గత 2.5 దశాబ్దాలు బట్టి వైరం నడుస్తూ ఉంది కాబట్టి ఆ రకంగా కొంత గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇద్దరం ఒకే పార్టీలోకి వచ్చాం కాబట్టి తప్పకుండా కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రి జోగి రమేష్తో మీకు విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే మీరు పార్టీ మారారని ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం, అందులో ఎంతవరకు వస్తుంది? నేను ఇందాక చెప్పాను కదండి, చాలా అంశాలు కారణమైనవి. వాటిలో ఇది కూడా ఒక అంశం. ఎందుకంటే అతను వచ్చి నేను నందిగామ నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ మా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి మైలవరం వచ్చాను, అక్కడ ఇదేను. అట్లాగే జోగి రమేష్ గారు మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఆయన 3 నియోజకవర్గాలు దాటి వెళ్ళి పెడన్లో చేస్తా ఉన్నారు. నేను ఎప్పుడు నందిగామ నియోజకవర్గంలో ఇక్కడ పార్టీ వ్యవహారాల్లో ఏళ్లు పెట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది నేను కలిగించలా. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటి సందర్భంలో కూడా మీరు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్న మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? 100కి 100% చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి రేపు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. ప్రజలు ఈ జరుగుతున్నటువంటి కక్షపూరిత వాతావరణం, కక్షపూరిత రాజకీయాలు, అభివృద్ధి లేని ఈ పరిస్థితుల్ని ప్రజలు ఏమాత్రం కోరుకోవట్లేదు. అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కావాలని కోరుకుంటా ఉన్నారు. యువత అందరూ కూడా ఈరోజు కూటమి వైపు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా గెలవబోయేది కూటమే, అధికారంలోకి రాబోయేది కూటమే. మైలవరం నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థిని మీ పైన పోటీ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీ సామాజిక వర్గాల నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో పార్టీల పరంగా వెళ్ళిపోతారు. ఎవరైతే సమర్థులు, లేకపోతే ఎవరైతే మనకి అండగా నిలబడతారు, ఎవరైతే మనకు మంచి చేస్తారనే వాళ్ళనే దృష్టిలో పెట్టుకుని వెళ్తారు. బీసీ అనే వ్యవహారం ఈ రోజు కొత్తగా ఏం చేయలేదు. గతంలో కూడా ఒక ప్రయోగం చేశారు 2014లో. ఆ రోజున ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ రోజున మళ్ళీ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి దాన్ని రాష్ట్రం అంతా ఏదో మేము సామాన్యుడిని పెట్టాం, అది పెట్టాం. ఇక్కడ సామాన్యుడికి శ్రీమంతుడికి మధ్య యుద్ధమని, పేదోడికి పెత్తందారికి మధ్య యుద్ధమని ప్రజలకు తెలుసు. బీసీ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి ఆ బీసీల భుజం మీద నుంచి తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది కూడా ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారి కన్నా, బిఆర్ అంబేద్కర్ గారి కన్నా నేను గొప్ప సంఘ సంస్కర్తనని చెప్పుకోవటం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా కొద్దిగా 6 మాసాలు కనుక ఇంకా ఎలక్షన్లు ఆలస్యమై ఉంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేది. నందిగామ, తిరువూరు, మైలవరం, నూజివీడు ఈ నియోజకవర్గాలన్నింటికి వరప్రదాయమైన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలా? అమరావతిని ఈ ప్రాంతం నుంచి తీసేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలా? ఇవన్నీ తీసేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి మేము ఎందుకు పోటీ చేయాలి? ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన పార్టీ నుంచి ఆ పార్టీకి ఎవరు ఎందుకు ఓట్లు వేయాలి? ఇదే నా ప్రచారాంశం. రేపు జరిగే ఇది ప్రజలు నిర్ణయిస్తుంది. ప్రజల తీర్పు కోసమే నేను చూస్తాను. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం 100% ఖాయమని వసంత్ కృష్ణప్రసాద్ చెప్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేకపోవడం వల్లే తాను పార్టీ మారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్తూ ఉన్నారు. కేఎన్ కృష్ణ రాజ్ కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, మైలవరం నుంచి.